అందరికీ నమస్కారం. షెఫ్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి షెఫ్ స్పెషల్ లో ఒక స్పెషల్ అండ్ డిఫరెంట్ రెసిపీని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు అశోక్ గారు. మరి ఆలస్యం చేయకుండా షెఫ్ అశోక్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హలో, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఆల్ రైట్. సో అశోక్ గారు, ఇవాళ మా అందరి కోసం ఏం రెసిపీని పరిచయం చేస్తున్నారు? ఈరోజు అంటే మనం రెగ్యులర్గా చూసే డిషే, కానీ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. మనం రెగ్యులర్ పానీపూరి ఇవి తింటూ ఉంటున్నాం గోల్ కప్పాస్ తోటి, కానీ ఈరోజు దాన్ని స్వీట్లో ఎలా ఉంటుంది అనేది మనం చేయబోతున్నాం. సో పానీపూరిని కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు అంటే. ఎనీవేస్ ఆ రెసిపీ పేరేంటి? గోల్ కప్పాస్ విత్ రబడి. గోల్ కప్పాస్ విత్ రబడి. వావ్. ఇది నాకు ఒక్కసారిగా అలా నార్త్ ఇండియాకి వెళ్ళి మళ్ళీ ఇలా సౌత్ ఇండియాలో ల్యాండ్ అయినట్టు అనిపిస్తుంది. ఆల్ రైట్, మరి గోల్ గప్పాస్ విత్ రబడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా? గోల్ గప్పాస్ విత్ రబడీకి కావాల్సిన పదార్థాలు: పానీపూరి, బాదం పప్పు తురుము, పంచదార, రబడీ, జెల్లీ. గోల్ గప్పాస్ విత్ రబడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. సో పిల్లలు గెట్ రెడీ. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. సో అశోక్ గారు, ఏం చేస్తున్నాం, ఎలా ప్రిపేర్ చేస్తున్నాం? రబడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చెప్తారా? రబడీని ఏం లేదు, మనం మిల్క్ తీసుకొని థిక్ అయ్యే వరకు కూడా మనం మనం ఎలా అయితే చేసుకుంటాం అలా దగ్గరికి చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఇది 4 hours పడుతుంది మనకి చేయడానికి. థిక్ రబడీ కావాలనుకున్నప్పుడు అందుకనేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి నేను తీసుకొచ్చాను. దాంట్లో మనం ఇప్పుడు షుగర్ అది యాడ్ చేసుకొని మనం ఫైనల్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే అండి. సో మనం ఎలా స్టార్ట్ చేస్తున్నాం? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించాలి. సో లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్ అంటారు కదా, ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు అలా మాకు ఇక్కడ ఈ కార్యక్రమంలో స్టవ్ వెలిగించడం అనమాట. ఓకే, పాన్ పెట్టుకుందాం. పాన్. ఆల్ రైట్. ముందుగా మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఒక హాఫ్ వేస్తున్నాం అండి. వాటర్ యాడ్ చేయాలండి దానికి? అక్కర్లేదా? అంటే అవసరం లేదండి, జస్ట్ మనకు మెల్ట్ అయితే సరిపోతుంది. అంటే ఆల్రెడీ మనం రబడీలో వాటర్ ఉంటుంది. సో షుగర్ కొంచెం మెల్ట్ అవ్వాలి. మనకి కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. సో అది అతుక్కుంటుంది కదా మెల్లమెల్లగా, సో దట్ మెల్ట్ అవుతుందండి. మనకి కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే, మనం వాటర్ యాడ్ చేసుకోకపోయినా అందులోంచి అది పాకంలాగా వచ్చేస్తుందండి. అంటే ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుందంటారా షుగర్ లో? షుగర్ లో ఆల్వేస్, అంటే మనకి ఇప్పుడు షుగర్ చెరుకు నుంచి వచ్చేది కాబట్టి ఇందులో కంపల్సరీగానే మనం బయట పెట్టామనుకోండి ఆల్మోస్ట్ మాయిశ్చర్ లాగా కనిపిస్తుంది షుగర్ ఎప్పుడు కూడా. అందువల్ల షుగర్ కానీ సాల్ట్ కానీ ఇవన్నీ కూడా వన్ కైండ్ ఆఫ్ ఎయిర్ టైట్ కంటైనర్స్ లో పెడతారు. అందుకనేసి వీటిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది మనకి. సో లైట్ గా మనం ఫ్రై చేసుకున్నా గానీ చక్కగా లైట్ పాకం లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో మంచి పాకం లాగా వచ్చేస్తుంది కదండి ఇదంతా. ఓ, సో దీన్ని ఎక్కువసేపు ఇంకా మనం వేయించుకోవాలా లేకపోతే లేదండి, జస్ట్ మెల్ట్ అయితే చాలండి మనకి. మెల్ట్ అయిన దాంట్లో ఆటోమేటిక్ మనకి రెడీగా ఉన్న రబడీని కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేస్తూ ఉంటాను దీన్ని. ఓకే, సో రబడీ వేసి మనం మిక్స్ చేస్తాం. ఓకే, సో కంప్లీట్ గా రబడీ రెడీ అయిపోయిందండి. సో జాగ్రత్తగా లో ఫ్లేమ్ లో పెట్టి మనం మిక్స్ చేసుకున్నప్పుడే మనకి ప్రాపర్ గా రబడీ రెడీ అవుతుంది. ఆర్ అదర్వైజ్ కొంచెం స్టిక్ అయిపోయి అతుక్కుపోయేలాగా అవుతుంది అనమాట. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. సో ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేస్తాం. సో మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటాయి. సో అందులోనే ఈ రబడీ కూడా అన్నమాట. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనం ఇప్పుడు క్యారమలైజ్ చేస్తామండి దీనికి ఒక పాన్ పెట్టుకుందాం. ఓకే, మరొక పాన్ పెట్టుకుందాం. అందుకనే నా మీరు స్టవ్ ఆఫ్ చేయలేదు, నేను ఎందుకు అని చూస్తున్నాను. ఓకే, సో అనదర్ పాన్. దీంట్లో షుగర్ యాడ్ చేస్తాం. మళ్ళీ షుగర్ అండి. సో ఇది కూడా మళ్ళీ మెల్ట్ అయ్యేదాకా మనం మిక్స్ చేస్తాం. దీన్ని క్యారమలైజ్ చేస్తామండి మనం. ఇది మెల్ట్ అయ్యేలోపు మనం ఒక ప్లేట్ లో ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుందాం అండి. ఓకే, షేప్స్ చూసి పెట్టుకోవాలండి మనకి, అంటే స్టాండింగ్ పొజిషన్ ఉండాలి. ఇంకోటి మనం క్యారమలైజ్ చేసిన తర్వాత బ్రేక్ చేసుకుంటాం పైన, మనం లోపల ఫిల్లింగ్ చేస్తాం అనమాట. దానికోసం అనేసి కొంచెం ఇండివిజువల్ గా పెట్టుకుంటే మనం క్యారమలైజ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో అశోక్ గారు, ఈ గోల్ గప్పా విత్ రబడీ అనేది ఎక్కడ స్పెషల్? ఐ మీన్ ఏ ప్రాంతానికి చెందింది ఇది? అంటే మనమైతే ఇక్కడ పానీపూరి అంటామండి, నార్త్ లో వచ్చేసి గోల్ గప్పాస్ అంటారు. కానీ ఈ డెజర్ట్ అనేది మేము
ఇంతకుముందు గుర్గావ్లో కానీ అట్లాంటి ప్లేసెస్ లో కొన్ని షోస్ చేసేవాళ్ళం. గెస్ట్లు అడిగారు మాకు స్వీట్స్ తినాలని ఉంటుందండి కానీ ఎక్కువ హై స్వీట్ తినలేము అనేసి. అట్లాంటి కాన్సెప్ట్ ఇదంటే మనకి గోల్గప్ప ఆల్రెడీ వెయిట్ లెస్ ఉంటుంది, దానిపైన జస్ట్ కోటింగ్ మౌత్ ఫీలింగ్ ఉంటుంది. కానీ మనం దీంట్లో అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ అన్ని వాటాలి. హెల్త్ కూడా చాలా మంచిది నిజంగా. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్, చాలా హెల్దీ ఉంటుంది. ప్లస్ తినడానికి కానీ పిల్లలకు కూడాను జస్ట్ చూడటానికి మనకు షేప్ కనిపిస్తుంది, తిన్నప్పుడు వెరీ వెయిట్ లెస్ గాను హెల్దీ గాను చాలా ఈజీగా ఉంటుంది. ఓ దట్స్ నైస్. గోల్గప్పా విత్ రబడి ప్రొసీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ మీరు యూట్యూబ్ లో గనుక చూడాలి అనుకున్నట్లయితే www.youtube.com/etv అభిరుచిలో చూడొచ్చు, లేదా ఫేస్బుక్ లో చూడాలి అనుకున్నట్లయితే www.facebook.com/etv అభిరుచిలో చూడొచ్చు. అంటే మనకు కొంచెం 2 minutes ముందే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్, ఎందుకంటే ప్యాన్ ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే క్యారమలైజ్ అయిపోతుంది. మనకి కంప్లీట్ క్యారమలైజ్ అంటే మనకి ఈగలా కలర్ కనిపించాలండి. మంచి బ్రౌన్ కలర్ అంటే హనీ కలర్ లోకి వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీగా ఆల్రెడీ హనీ కలర్ వచ్చే వరకు ఉంచితే బ్రౌన్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు రెడీ మనకి. ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్ గా మనం వాటిపైన చేసుకుంటానికి ఈజీ అవుతుంది. సో ఇలా ఒక్కొక్క పానీపూరి మీద మనం ఆ క్యారమెల్ ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అంటే దీని వల్ల ఏంటంటే మీకు స్టిఫ్నెస్ వస్తుంది, తినడానికి డిఫరెంట్ ఉంటుంది, క్రిస్పీగా అవుతుంది అన్నమాట, క్రిస్పీగా ఉంటుంది మనకి. ఓకే అశోక్ గారు, సో క్యారమెల్ స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, అయిపోయినట్టేనా? అంటే క్యారమలైజ్ చేసాం కాబట్టి ఇవి ఇంతవరకు రెడీ అండి. మనం నెక్స్ట్ గార్నిష్ చేసుకోవాలి, ఫిల్లింగ్ చేసుకోవాలి. మనం వీటిని ఇంకోటి క్యారమలైజ్ చేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత మనం వెంటనే కదిలించుకోవాలి, లేదు అంటే కింద అవి పట్టేస్తుంది, అప్పుడు బ్రేక్ అవుతాయి. ఇలా గోల్డెన్ థ్రెడ్స్ లాగా వచ్చేస్తుంది. వాటిని మనం తీసేసి దీనికి సెపరేట్ చేసుకుంటూ ఉంటాం. సో చూసారు కదండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. రబడి ప్రిపరేషన్ అంతా కూడా చూసాం. పానీపూరి అంటే గోల్గప్పా విత్ రబడి అని చెప్పేసి చెప్పారు అనమాట. మన లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకుంటే పానీపూరి విత్ రబడి. సో ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని ఫిల్ చేస్తున్నాం అండి. ఒక్కొక్కటి ఫస్ట్ రబడి తోటి ఫిల్ చేసుకుంటాం మనం. ఇప్పుడు అన్ని కూడాను రబడీ తోటి ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను నట్స్ అన్ని వేసి ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో లైక్ మనం తీసుకున్నాం టూటీ ఫ్రూటీ, అవి కూడా యాడ్ చేస్తున్నారు. వావ్. ఇంకోటి అండి, ఇక్కడ మనం టూటీ ఫ్రూట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ అలా ఉంటుంది, కట్టా మీటానే ఉంటుంది అన్నమాట. రెడీ అండి, మనకు అన్ని ఫిల్ చేసాము. ఇప్పుడు దీన్ని డిఫరెంట్ వేలో మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, మరి గార్నిషింగ్ కోసం ఏం చేయాలి? గార్నిషింగ్ కి మనకు ఒక షార్ట్ గ్లాసెస్ తీసుకుంటున్నా అండి ఈ రోజు, డిఫరెంట్ గా ప్రెజెంట్ చేద్దాం అనేసి. ఓకే, అంటే మనం పానీపూరి లిక్విడ్ ఎలా తాగుతామో అది అలాంటి కాన్సెప్ట్ కోసం దీన్ని కొంచెం డిఫరెంట్ గా గార్నిష్ చేస్తున్నాను నేను. ఓకే, ఆ టూటీ ఫ్రూటీస్ మళ్ళీ అక్కడ కూడా యాడ్ చేస్తున్నాం. అంటే మనకి ఐ అప్పీల్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు పానీపూరిలో కనిపించవు, కానీ దీంట్లో వచ్చేసప్పుడు కలర్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో జెల్లీస్ కూడా వేస్తున్నాం. సో పిల్లలు చెప్పా కదా ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నార్మల్ గా ఉండదు, యూ విల్ ఎంజాయ్ ఇట్ అనేసి. సో చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అయిపోయిందండి, ఇట్స్ రెడీ. ఇప్పుడు నేను టేస్ట్ చేసి వచ్చా దీన్ని. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇదేదో ఒలింపిక్ జ్యోతి పట్టుకుని నించున్నాను నేను. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న గోల్గప్పా విత్ రబడి పేరు చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఏంటో నాకు యాంకరింగ్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది చూసిన తర్వాత. ఎప్పుడెప్పుడు తినేలా అని అన్నాను నిజంగా. సో చూసారు కదా, గోల్గప్పా విత్ రబడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తున్నా. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వెంటనే చూసి వెనక్కి వచ్చేయండి ప్లీజ్. గోల్గప్పాస్ విత్ రబడీకి కావాల్సిన పదార్థాలు: పానీపూరి, బాదం పప్పు తురుము, పంచదార, రబడీ, జెల్లీ. గోల్గప్పాస్ విత్ రబడీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం పంచదార వేసి దాన్ని మెల్ట్ చేయాలి. మెల్ట్ అయిన తర్వాత రబడీ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మరొక పాన్ తీసుకుని అందులో కొంచెం పంచదార వేసి దాన్ని పాకం లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ ని పానీపూరీస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పానీపూరిలో మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న రబడీని, జెల్లీ, బాదాం తురుము వేసుకోవాలి.
సో ఇలా ప్రిపేర్ చేసుకున్న గోల్ గప్పాస్ విత్ రబడీని సర్వ్ చేసుకుని తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి గోల్ గప్పా విత్ రబడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక నేను ఆలస్యం చేయకుండా టేస్ట్ చేస్తున్నాను. ఇవాళ నాకు ఎంత దృష్టి తగిలినా సరే, మీరు ఏమనుకున్నా సరే టేస్ట్ చేయక మానను. హియర్ వి గో. సో ఈ టేస్ట్ మీకు కూడా రావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. సూపర్ సూపర్ అంటే సూపర్. నేను ఆల్రెడీ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేసే తిన్నాను కాబట్టి ఆ టేస్ట్ నాకు మాత్రమే తెలుస్తుంది. ఇట్స్ వెరీ టేస్టీ. ఆ క్రంచీ క్రిస్పీ ఫీలింగ్ వచ్చింది ఫర్ ద పానీపూరి. అండ్ అందులో కూడా మనం చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ లైక్ బాదాం నట్స్ని యూజ్ చేసామని అట్ ద సేమ్ టైం చక్కగా లోపల రబడీ ప్రిపరేషన్ కూడా మిల్క్ బేస్ ఉంటుంది. సో షుగర్ కోటెడ్. ఓ మై గాడ్. ఎస్పెషలీ స్వీట్ని ఇష్టపడే వాళ్ళందరూ హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇది కనుక మీరు మిస్ అయినట్టే లైఫ్లో చాలా చాలా మిస్ అయినట్టు. సో ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో వెరీ నైస్ స్పెషల్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. మీరు ఎప్పటికప్పుడు మంచి మంచి టేస్ట్లు ఇలానే పరిచయం చేస్తుండాలి. నాకు పండగ చేయాలన్నమాట ఎవ్రీడే. సో వెరీ నైస్, వెరీ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వెల్కమ్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి షెఫ్ స్పెషల్ గోల్ గప్పా విత్ రబడీ. అదిరిపోయింది ఇవాల్టి ఎపిసోడ్ మాత్రం. రేపు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్.